హాయ్, ఎలా ఉన్నారు? సో మనం లాస్ట్ 2 డేస్ అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. సో ఇంటర్నెట్ ఇష్యూ వల్ల. సో ఇప్పుడైతే మనం ప్రీవియస్గా పోస్ట్ చేసిన లెవెల్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అసలు ఎందుకు తీసుకున్నాం అనేది చూద్దాం. సో మొదటిగా నిఫ్టీని కనుక చూసినట్లయితే మనం ప్రీవియస్గా ఎక్కడైతే 2 టైమ్స్ సపోర్ట్ తీసుకుందో ఆ లెవెల్స్ని అయితే తీసుకున్నాం. ప్రైస్ యాక్షన్ లెవెల్ కిందన ఇది ఆల్మోస్ట్ మనం 7622లో అయితే ఇచ్చాం. ఓకే, సో ఈ లెవెల్స్ మనకి 15 మినిట్స్లో చూసినట్లయితే మన లెవెల్ని బ్రేక్ చేసింది. సో యాక్చువల్గా మనం 15 మినిట్స్లో కానీ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో లెవెల్స్ డ్రా చేసి లోవర్ టైం ఫ్రేమ్స్లో ఎంట్రీస్ అయితే ఇస్తూ ఉంటాం. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాం అంటే స్ట్రాటజీ అనేది సేమ్. సో ప్రీవియస్గా జరిగింది ఈరోజు జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ప్రీవియస్గా మార్కెట్లో ఏదైతే జరిగిందో సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. దాన్ని మన స్ట్రాటజీకి అనువదిస్తున్నాం. ఓకే, అంతే. మన స్ట్రాటజీ అయినా సరే ప్రీవియస్గా జరిగిన దాన్ని బట్టే మనం ఫర్దర్గా ఎంట్రీస్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, ప్రీవియస్ ప్రైస్ యాక్షన్నే మనకి ఫర్దర్ ఎంట్రీస్ కోసం యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా. సో ఆల్వేస్. సో మీకు కనుక ఈ లెవెల్స్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ప్రో ట్రేడర్ తెలుగు అకాడమీ అని ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో వన్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత 3 మినిట్స్లోకి వెళ్దాం ఇప్పుడు. ఓకే, సో బ్రేక్ అయిన తర్వాత ఎక్కడైతే మన లెవెల్ దగ్గరే ఎగ్జాక్ట్లీ మన లెవెల్ దగ్గరే. సో మీరేం చేస్తారంటే మ్యాక్సిమం కేసెస్లో మేజర్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో అట్ ది సేమ్ టైం స్మాల్ స్టాప్ లాస్ ఉన్నప్పుడు మాత్రమే ట్రై చేయండి. ఓకే, నేకెడ్గా బై చేయాలి అనుకుంటే మేజర్ లెవెల్స్లోనే మాత్రమే బై చేయండి. ఓకే, సో ఇన్ కేస్ ఇంకా సెక్యూర్ కావాలనుకుంటే క్రెడిట్ స్ప్రెడ్స్ని యూజ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్లయితే క్లియర్ రివర్సల్ ప్యాటర్న్స్ విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్స్తో కూడా. సో ఇక్కడ చూసుకున్న కన్ఫర్మేషన్ క్యాండిల్ ఎలా ఉండాలి, మనకి స్ట్రాంగ్గా ఉండాలి, ఇటువంటి లోవర్ విక్స్ అయితే ఉండకూడదు. ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ స్ట్రాంగ్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీకు సెల్ చేయడానికి ఆపర్చునిటీ అయితే ఉండేది. స్టాప్ లాస్ దీని మీదన మెన్షన్ చేయాలి. సో ఈ ఫాల్ మీరు క్యాచ్ చేయొచ్చు యాజ్ పర్ మన స్ట్రాటజీ ప్రకారం. సో ఎట్ ది సేమ్ టైం ఈరోజు చూసినా సరే మన ప్రైస్ యాక్షన్ లెవెల్ని స్ట్రాంగ్ క్యాండిల్తో అయితే బ్రేక్ డౌన్ అయితే ఇచ్చింది. సో మీరు ఈ రిస్క్ తీసుకోగలరు అనుకుంటే, ఇంత పెద్ద రిస్క్ని తీసుకోగలరు అనుకుంటే మీరు ఇక్కడ షార్ట్ చేయొచ్చు, లేదా పుల్ బ్యాక్ కోసం వచ్చి ఇక్కడ రివర్సల్ సేమ్ ప్రీవియస్గా అయితే ఎలా జరిగిందో అలా రివర్సల్ కోసం అయినా వెయిట్ చేయొచ్చు, మీ ఇష్టం అది. ఓకే, సో రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఎంటర్ అవ్వద్దు, దయచేసి ఎంటర్ అవ్వద్దు. ఓకే, సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మన లెవెల్స్ బ్రేక్ చేసిన తర్వాత ఇంత మూవ్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు అంటారా? సో డౌన్ ట్రెండ్లోనే అంటే ఇక్కడే మనకి ఎంట్రీ అయితే వచ్చింది. సో ప్రీవియస్ డే లోని మీరు సపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే. ఓకే, సో దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇవే జరుగుతూ ఉంటాయి మార్కెట్లో ఎవ్రీడే. సో ఓన్లీ ఇండెక్స్లో చూసుకున్నా చాలు మీరు. సో అన్ని స్టాక్లు మిగతావి ఏం చూడకపోయినా ఓన్లీ ఇండెక్స్లో ట్రై చేసినా చాలు. ఓకే, సింపుల్, పెద్ద పెద్ద లాజిక్స్ ఏమి ఉండవు ఇందులో. ఓకే, మీరు కూడా గమనించాలి. సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెసే ఉంటాయి. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ప్రీవియస్ డే సపోర్ట్ కింద తీసుకున్నా సరే ఇక్కడ ఏం ప్యాటర్న్ వచ్చింది, అదే టైంలో మనకి ఆర్బీఐ రెపో రేట్ని కూడా అనౌన్స్ చేసింది. ఇక్కడే చూసినట్లయితే అది వేరే విషయం. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఏదైనా సరే ఈవెంట్ అయినా సరే. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ప్రీవియస్ డే సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఓకే, మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వచ్చి ఏదైనా రివర్సల్ సిగ్నల్ వచ్చినట్లయితే మళ్ళీ ఇక్కడ నుండి మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదే జరిగింది ఇక్కడ, రైట్? అవునా కాదా? సో ఎట్ ది సేమ్ టైం మీరు దీన్నే కొంచెం ఎక్స్టెండ్ చేయండి. ఎట్లా అంటే ఓకే, దీన్ని ఈ లెవెల్ని ఎక్స్టెండ్ చేయండి. ఓకే, ఈ లెవెల్ని ఎక్స్టెండ్ చేయండి. కొంచెం వీడియో లెంత్ అయినా చూడండి, మిస్ అవ్వకుండా. ఓకే, సో ఈ లెంత్ని ఎక్స్టెండ్ చేసినట్లయితే మనకి ఇది ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్. సో ఇది 1 డేలో ఉందా, 10 డేస్ బ్యాక్ ఉందా, లేకపోతే 1 ఇయర్ బ్యాక్ ఉందా అనేది వేరే విషయం.
సో మనం ఏం చేయాలి, ఫ్రెష్గా ఉన్న లెవెల్స్ని తీసుకోవాలి అంతే. సో ఇక్కడ ఏం జరిగింది, సో క్లియర్గా గమనించండి, 2 సపోర్ట్లు ఉన్నాయా. సో ఇది బ్రేక్ అయింది, మళ్ళీ రీటెస్ట్ చేసి కిందకు వచ్చింది, రైట్. సో సింపుల్ లాజిక్. సో ఇదే లాజిక్ ప్రీవియస్గా ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా జరిగింది, అప్పుడు కూడా వెళ్ళి చూడండి. ఓకే, ఇక్కడ కూడా ఏం జరగాలి మనకి, ఆల్రెడీ ఒకసారి టెస్ట్ అయిపోయింది. సో ఈ కాన్సెప్ట్ ఖతం, ఇక్కడికి అయిపోయింది, రైట్. సో దెన్ ఏం జరిగింది, మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. సో కంటిన్యూస్ ఫాల్. సో మనకి ఫ్రెష్గా ఉన్న లెవెల్ ఏంటి, ఇది, రైట్. సో ఇక్కడికి వస్తే ఏం జరగాలి, మ్యాక్సిమం బ్రేక్ డౌన్ అయ్యి రీటెస్ట్ జరిగి కింద కన్నా ఫాల్ అవ్వాలి, లేదా ఇక్కడ రివర్సల్ అయినా అవ్వాలి, రైట్, అంతే కదా. సో ఇక్కడ ఏమైంది, రివర్సల్ అయింది, బ్రేక్ డౌన్ అయ్యి రీటెస్ట్ అయ్యి రివర్సల్ రాలే, సో డైరెక్ట్ రివర్సల్ అయింది. సో రివర్సల్ ఎంట్రీ ఇవ్వచ్చు మీరు. ఓకే, సో ఇక్కడ కూడా వచ్చిందా లేదా, గుడ్ రిస్క్ రివార్డ్. అంటే మీరు రిస్క్ని ఎగ్జాక్ట్గా చూసినట్లయితే, సో ఇక్కడ మీరు చూసుకుంటే క్లియర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లేదు, 15 మినిట్స్లో చూసిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉంది. ఎప్పుడైతే ఈ హైస్ బ్రేక్ అవుతాయో, సో ఈ హైస్ బ్రేక్ అవుతాయో అప్పుడు ఎంట్రీ ఇచ్చి స్టాప్ లాస్ ఈ లెవెల్ కిందనే పెట్టాలి. మనకి ఏదో ఒక లెవెల్ ఉండాలి స్టాప్ లాస్ ప్లేస్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఛాన్స్ అయితే వచ్చింది, రైట్. సో ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్దాం. ఇది సపోర్ట్ వర్క్ అయిపోయింది మనకి, రైట్. సో ఇప్పుడు మనం దీన్ని తీసుకున్నట్లయితే, సో ఇదేంటి, ఫ్రెష్ రెసిస్టెన్స్ మనకి, అవునా, ప్రీవియస్ డే హై అనుకోండి. ఓకే, ప్రీవియస్ డే హై దగ్గర ఎటువంటి క్యాండిల్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం 3 మినిట్స్లోకి వెళ్దాం. సో ఒక కంటిన్యూషన్ బయింగ్ తర్వాత ఏం ప్యాటర్న్ వచ్చింది ఇక్కడ, క్లియర్ రివర్స్ ఎలా. సో కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉందా. సో ఆల్మోస్ట్ గుర్తుపెట్టుకోండి, మనం దీంతో పాటు ఇంకోటి కూడా చెప్తున్నాను. ఎట్లా అంటే మనం రీటెస్ట్ అంటాం కదా, మన లెవెల్ కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మార్కెట్ మళ్ళీ సెకండ్ టైం దాని దగ్గరికి వచ్చినా ఇక్కడ రివర్సల్ ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో అప్పుడైనా మీరు కన్ఫర్మ్ చేసుకొని ఎంట్రీ ఇవ్వచ్చు. సో ఇక్కడ క్రెడిట్ స్ప్రెడ్స్ బాగా యూజ్ అవుతాయి. సో ఇది ప్రీవియస్గా అంటే నెక్స్ట్ వీక్ అయితే చేద్దాం ఆ క్రెడిట్ స్ప్రెడ్ని, మా బ్యాక్ టెస్టింగ్ అయితే చేద్దాం. సో మీకు కూడా అర్థమవుతుంది మళ్ళీ. సో ఇక్కడ రివర్సల్ వచ్చిందా, సో మీరు ఇక్కడ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ, సో ఆల్మోస్ట్ ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చినా సరే ఇక్కడ స్టాప్ లాస్ని మెయింటైన్ చేసినా మీ రిస్క్ ఎంత ఉంటుంది మ్యాక్సిమం. సో 474 నుండి ఇక్కడ చూద్దాం ఒకసారి. ప్రైస్ రీచ్, సో ఆల్మోస్ట్ 43 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి కిందికి వద్దాం. సో ఇక్కడ వరకు మనం ఉండగలమా, ఉండలేం. సో ఇక్కడ వరకు తీసేసిన మనకి 1:2 వర్కౌట్ అయినట్లే కదా. సో విత్ స్మాల్ స్టాప్ లాస్తో, చాలా తక్కువ స్టాప్ లాస్తో, సో ఇలా మీరు ఎంట్రీ అయితే ఇవ్వచ్చు. దీన్నే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్లయితే ఈ లెవెల్ ఎందుకు తీసుకున్నాం మనం. సో మీరు ప్రీవియస్గా వెళ్ళి చూస్తే మీకు క్లియర్ కట్గా కనపడుతుంది. సో ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ ఏంటి, ఆ టైంలో మనకి 7వ తేదీలో ఇదే, రైట్, 6వ తేదీది. సో ఎందుకోసం తీసుకున్నాం, సేమ్ దీనికోసమే. సో ఎప్పుడైతే మార్కెట్ దీని కింద ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ రివర్సల్, రైట్. ఇప్పుడు మీరు 3 మినిట్స్లోకి వెళ్ళండి. సో రివర్సల్ వచ్చిందా. సో అట్ ది సేమ్ టైం ఆ టైంలో నిఫ్టీ కూడా మన లెవెల్ దగ్గర రివర్సల్ ప్యాటర్న్ అయితే చేసింది. ఇక్కడ పోయి చూస్తే ఇక్కడ, సో ఇక్కడ చూసినా ఓకే. సో మనం ఇక్కడ షార్ట్ చేసి స్టాప్ లాస్ దీని కింద మెన్షన్ చేసుకోవచ్చు. సో నిఫ్టీలో ఏదైతే మనం మాట్లాడుకున్నామో సేమ్ మీరు ఇక్కడైనా షార్ట్ చేయొచ్చు, లేదా రీటెస్ట్ రివర్సల్ జరిగినప్పుడైనా చేయొచ్చు. సో ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ క్లియర్ మూవ్ అయితే ఉంది, అంటే ఆల్మోస్ట్ 2 రెసిస్టెన్సెస్ దగ్గరే ఉన్నాయి. సో బ్రేక్ అయింది స్ట్రాంగ్ క్యాండిల్, ఇక్కడ బ్రేక్అవుట్ ఎంట్రీ ఇవ్వడానికి కూడా ఛాన్స్ వచ్చింది. బట్ ఏంటి, మనం ఇంకా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలంటే ప్రైస్ డిస్కౌంట్లో వచ్చినప్పుడు, సో మన లెవెల్ దగ్గర వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీస్ ఇవ్వండి, రైట్. సో అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీ లాగా వచ్చేసింది. ఓకే, సో దీనిలో కూడా సేమ్, దీనిలో కూడా చూసినట్లయితే సారీ
సో దీనిలో కూడా మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ సేమ్ ఇది ప్రీవియస్ డేలో, సో ఇక్కడ కూడా రివర్సల్ ప్యాటర్న్. సో సేమ్ నిఫ్టీలో ఎట్లయితే దీనిలో కూడా సేమ్ అదే విధంగా జరిగింది, రైట్. సో ఇక్కడ ఏంటి మనకు అడిషనల్గా వచ్చింది, బ్రేక్అవుట్ ఎంట్రీ అడిషనల్గా వచ్చింది. సో ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ కావాలి. సో ఈ రెసిస్టెన్స్ని రెండు రెసిస్టెన్స్లు బ్రేక్ చేసేసింది ఆల్రెడీ. సో దాని తర్వాత ఉన్న రెసిస్టెన్స్ ఏంటి మనకి, సో ఇక్కడ చూసినట్లయితే సో నెక్స్ట్ ఉన్నది ఇదే రెసిస్టెన్స్. నిఫ్టీ కనుకోండి డే హైస్ అంటే ఈరోజు హై అదేవిధంగా ప్రీవియస్ డే హై రెండు రెసిస్టెన్స్లుగా ఉన్నాయి. బట్ దీనికి చూసినట్లయితే సో ఇప్పుడు 3 మినిట్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ అంతా బుల్లిష్లో ఓపెన్ అయినా సరే సో కంటిన్యూషన్, ఒక్క నిమిషం, సో కంటిన్యూషన్ సెల్ ఆఫ్ వచ్చిందా, ఓకే. సో ఇక్కడ కూడా ఏం జరిగింది, అదే జరిగింది. సో నేను ఎప్పటి నుండి చెప్తున్నాను అట్లాగే ఉంటుంది. సో సింపుల్ లాజిక్. సో ఇక్కడ రివర్సల్, సో కన్ఫర్మేషన్, సో ఇక్కడ షార్ట్ చేసి మీరు ఇక్కడైనా స్టాప్ లాస్ మెన్షన్ చేసుకోవచ్చు, ఓకే. ఇదంతా ట్రెండ్ అంతా రైట్ చేస్తామంటే ఎవరి వల్ల కాదు అది. సో ఇక్కడ చూడండి మళ్ళీ మన లెవెల్ దగ్గర రీటెస్ట్ చేసి రివర్సల్ జరుగుతుందో లేదో చూడండి. లేదు జరగకుండా ఇటువంటి క్యాండిల్స్ వస్తే సో ట్రెండ్ మేబీ కంటిన్యూ అనుకొని వెయిట్ చేయొచ్చు, లేదా మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ వచ్చే విధంగా చూసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో తక్కువ స్టాప్ లాస్ ఉన్నప్పుడు మాత్రం ఎంటర్ అవ్వండి, ఎక్కువ స్టాప్ లాస్ ఉన్నప్పుడు వదిలేసేయండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకున్నా సరే మీకు సో ఇప్పటి నుండి కాదు, మనది దాదాపు 2 to 3 ఇయర్స్ నుండి సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళైనా చూడొచ్చు. మీరు చూస్తే సేమ్ స్ట్రాటజీ ఉంటాయి, సేమ్ లెవెల్స్ ఉంటాయి. సో అప్పటి నుండి ఏం చేంజ్ చేయలేదు. సో ప్రైస్ రేంజ్ చూద్దాం. సో ఆల్మోస్ట్ 500 పాయింట్స్ ఇటువంటి మంత్లో ఒకటి దొరికినా చాలు కదా. సో మనం ప్రీవియస్గా చూసుకున్న ఈ మంత్లోనే ఆల్మోస్ట్ 4 to 5 జరిగి ఉంటాయి. బట్ మనం క్విక్గా ఉండాలి. సో ఆల్మోస్ట్ మన స్టాప్ లాస్ ఎంత, 100 పాయింట్స్, 100కి 500. సో 1:5 వర్కౌట్ అయినట్లే కదా, లేదు 1:2 వర్కౌట్ అయినా పర్లేదు, ఓకే. అట్లా మన దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు ఇట్లా చూడండి. సో ఇంకా సేఫ్ బాగా ఇంకా సేఫ్ కావాలనుకుంటే అంటే తీటా డికే నుండి మనం బయటపడాలి అంటే ఎక్స్పైరీ రోజు ముందు కాబట్టి సో క్రెడిట్ స్ప్రెడ్స్ని మీరు యూజ్ చేయండి. సో ఇంకా చాలా సేఫ్గా ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి మూవ్ ఉందనుకోండి కానీ కొంచెం క్యాపిటల్ కావాలి. సో ఈ మూవ్ నుండి మనం ఆప్షన్ బై చేస్తే కొంచెం గాబరా పడాల్సిన ఛాన్సెస్ అనేవి ఉంటాయి. బట్ క్రెడిట్ స్ప్రెడ్లో అంత టెన్షన్ ఏమి ఉండదు, మనం హెడ్జ్ చేసి ఉంటాం కాబట్టి, ఓకే. అది గుర్తుపెట్టుకోండి. సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి, ఓకే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం స్టాక్స్ గురించి కూడా చెప్తా అన్నాను నేను, ఓకే. సో ఇప్పుడు ఏదొక స్క్రీనర్ తీసుకుందాం. సో స్క్రీనర్ అంటే ఏం లేదు, 52 వీక్స్ హై స్టాక్స్ని తీసుకోండి సరిపోతుంది మ్యాక్సిమం. సో ఓకే, M&M చూద్దాం. సో M&M మనకి ఆల్మోస్ట్ ఎప్పుడు వచ్చింది, సో ఆల్మోస్ట్ మనకి సో 35/2022లో వచ్చింది, రైట్. సో ఇక్కడ ఏం చూస్తారంటే మీరు కంపల్సరీ ఇది ఆల్మోస్ట్ 52 వీక్స్ హైకి నియర్ బై అయితే ఉంది, రైట్. సో ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ నేను ముందు నుండి చెప్తుంది అదే, ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్లు బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో మనకి ఎక్కడ వచ్చింది, ఇక్కడ కాదు ఇక్కడ 30. సో బ్రేక్ అయిందా, విత్ వాల్యూమ్ అనాలిసిస్, వాల్యూమ్ కూడా చూడండి, 20 మూవింగ్ యావరేజ్ పెట్టండి. దాంతోపాటు ఫండమెంటల్గా మీరు చూడాలి అనుకుంటే M&M మహీంద్రా అండ్ మహీంద్రా చూడాలనుకుంటే ఇది ఆల్మోస్ట్ 52 వీక్ హైస్ దగ్గర అయితే ఉంది. లేదు ఇంకా చూడాలనుకుంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ సేల్స్ చూడండి, ఓకే. సో గ్రాడ్యువల్గా గ్రోత్ ఉందా లేదా, ఉంటే ఎలా ఉంది, సో మ్యాక్స్ పెట్టండి. సో ఏమైంది ల్యాప్టాప్,
ఓకే, కంపెనీ, ఒక్క నిమిషం, సో మ్యాథ్స్ వచ్చింది. ఓకే, వచ్చింది ఇప్పుడు. సో గ్రాడ్యువల్గా గ్రోత్ అవుతుందా లేదా, సేల్స్ ఎలా ఉన్నాయనే చూడండి. సో మార్కెట్ ఎర్నింగ్ పర్ షేర్ ఎలా ఉంది, గ్రాడ్యువల్గా గ్రోత్ ఉందా లేదా. సో ఓకే, సో ఇవి చెక్ చేయండి. సో దాంతోపాటు ఆపరేటింగ్ ప్రాఫిట్ని చూడండి. సో దానికి ఎన్ని ఎసెట్స్ ఉన్నాయి, టోటల్ ఎసెట్స్ ఎలా ఉన్నాయని చూడండి. క్యాష్ ఫ్లో. సో ఇంకా పర్ఫెక్ట్గా తెలియాలి అంటే రీసెంట్గా వచ్చిన ఓకే, రేమాండ్ కూడా 35/2022లో వచ్చింది. రేమాండ్ చూద్దాం. సో ఇలా బ్రేక్ అయిన తర్వాత టెక్నికల్గా అయితే బ్రేక్ అయ్యేంత వరకు, అంటే డే చార్ట్లో బ్రేక్ అయ్యి క్లోజింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో క్లోజింగ్ కాకుండా మాత్రం ఎంట్రీ తీసుకోవద్దు. సో దీంతోపాటు ఫండమెంటల్గా సో కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, లాస్ట్ 5 years నుండా, 1 year నుండా, లేకపోతే క్వార్టర్ చూస్తారా, మీ ఇష్టం. బట్ సేల్స్ గ్రోత్ చూస్తే సరిపోతుంది. సో సేల్స్ ఎలా ఉన్నాయి చూసి, దీంతోపాటు వాల్యూమ్ ప్లస్ బ్రేక్అవుట్, సేల్స్ ఉంటే గ్రోత్ ఉన్నట్టే కదా. సో ఎర్నింగ్ పర్ షేర్, మిగతా ఏదైతే మనం తీసుకున్నామో క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, సో ఎసెట్స్ ఎలా ఉన్నాయి, సో ప్రమోటర్ హోల్డింగ్ ఎలా ఉంది. సో ఇవన్నీ మన ఎనాలిసిస్కి సపోర్ట్ చేస్తాయి అంతే. సో మనం టెక్నికల్గా చూసి ఫండమెంటల్గా కూడా కన్ఫర్మ్ చేసుకుంటాం మనం ఎంటర్ అయ్యేదానికి. సో మనకి ఇక్కడ ఎట్లా, సో ఎప్పుడైతే స్టాక్ 52 weeks హై దగ్గరికి వస్తుందో, మంచి బ్రేక్అవుట్ విత్ ఫండమెంటల్గా కూడా ఉంటే, సో ఇక్కడ నుండి 32 అంటే 10 అనుకోండి, 30 కూడా 10 to 20% మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి షార్ట్ టైంలో. అంటే ఒక 2 days 3 days లేకపోతే 4 days 5 days. ఇప్పుడు చెన్ పెట్రో ఉంది. సో ఈరోజు తీసుకున్నది మనం చెన్ పెట్రో. ఓకే, సో ఇది 52 weeks హై దగ్గరగా ఉంది. సో అట్ ది సేమ్ టైం మన ప్యాటర్న్, దాని తర్వాత బ్రేక్అవుట్ విత్ వాల్యూమ్తో ఉందా లేదా. సో వాల్యూమ్ కూడా చూడండి. సో ఇంతకుముందు మనం ఇది చెప్పుకున్నాం చూసారా, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అని. సేమ్ లాజిక్స్ని ఇక్కడ ఉపయోగించండి వాల్యూమ్ది అయితే. ఓకే, సో వాల్యూమ్తో ఉందా లేదా. సో క్లోజింగ్ ఉంది. అట్ ది సేమ్ టైం దీనిలోకి వెళ్ళి ఓకే, సో మ్యాక్స్, సో ఎలా గ్రోత్ ఉంది, దాని యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి, ఇవి మనం ఏదైతే మాట్లాడుకున్నామో వాటిని అన్నింటినీ చూడండి. సో ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుందా, లేకపోతే డౌన్ అవుతూ వస్తుందా చూస్తే మనకి ఫండమెంటల్గా కూడా తెలుస్తుంది. లేదు ఓన్లీ టెక్నికల్ చూడాలి అనుకుంటే ఆ 3 లాజిక్స్. సో మనం ఏమేం చూడాలి, సో ఒకటి వాల్యూమ్, బ్రేక్అవుట్ అనేది క్లోజింగ్, డే చార్ట్లో క్లోజింగ్ అనేది ఉండాలి. 52 weeks హై దగ్గరికి వెళ్ళి చూస్తే సరిపోతుంది. సో ఇందులో ఏంటంటే 52 weeks దగ్గరికి చాలా స్టాక్లు వస్తాయి. దానిలోంటి ఫిల్టర్ చేయడమే మనకి దీనికోసం. ఎట్లా ఫిల్టర్ చేయాలి, ఇట్లా ఫండమెంటల్గా కూడా ఆ స్టాక్స్ని మనం చూడాలి. చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది. సో ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా, స్ట్రాంగ్గా ఉంటేనే బ్రేక్అవుట్ వచ్చింది. సో అందుకోసం మనం ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో స్టాప్ లాస్ కూడా సో ఏదైతే లెవెల్ ఉంటుందో ప్రీవియస్గా సపోర్ట్ కింద, ఆ సపోర్ట్ కింద మెన్షన్ చేసుకొని ట్రై చేస్తూ ఉండండి. ట్రై అంటే సో ఈ హైని ఇంకా బ్రేక్ అవుతూ ఉన్నాయి అనుకోండి, మనం ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఏదైతే హై ఉందో. సో అట్లా, సో మన టార్గెట్ వచ్చేసి 10 to 20% షార్ట్ పీరియడ్లో. ఓకే, సో ఈరోజు చెన్ పెట్రోని తీసుకుందాం. సో మనం ఆల్మోస్ట్ ప్రైస్ రేంజ్ సో 365 ఆ రేంజ్లో అయితే తీసుకున్నాం క్లోజింగ్ తర్వాత. సో ఈరోజు
సో ఎంత హైకి వెళ్ళింది ఈరోజు ఇది? సో ఆల్మోస్ట్ 417 అనుకోండి, 417. సో ఆల్మోస్ట్ 10% రిటర్న్స్ వచ్చాయి వన్ డేలోనే. సో వన్ డే హోల్డ్ చేసాం, దాని తర్వాత రోజు 10% రిటర్న్స్ వచ్చాయి. సో బుక్ చేసుకుని బయటకు వచ్చేయండి, వన్ డే కాబట్టి అట్లా. సో ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసినట్లయితే ఇంకా క్లారిటీ వస్తుంది. సో దాంతోపాటు ఈ ఫండమెంటల్గా అనాలిసిస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో గ్రాడ్యువల్ గ్రోత్ అంటే ప్రీవియస్గా చూసినా సరిపోతుంది. ఇది మ్యాక్స్. ఓకే, 2006 to 2009 ఇలా చూసుకుంటూ పోవచ్చు. లేదు 5 years చూడండి, 5 yearsలో ఎలా ఉంది, గ్రాడ్యువల్ గ్రోత్ ఉందా లేదా. సేల్స్లో గ్రోత్ ఉంటే మార్కెట్ కూడా, అంటే మనం షార్ట్ టర్మే కాబట్టి, ఎక్కువ లాంగ్ టర్మ్ కాదు కాబట్టి షార్ట్ టర్మ్ కోసం ఇవి సరిపోతాయి. టెక్నికల్గా ఇవి, ఎట్ ది సేమ్ టైం ఫండమెంటల్గా సేల్స్ గ్రోత్ ఎలా ఉంది అంటే మనం హోల్డ్ చేయడానికి, ఇన్ కేస్ లాస్లోకి వచ్చినా సరే హోల్డ్ చేయడానికి ఇవి సపోర్ట్ చేస్తాయి. సో అట్లా దానికోసం మనం దీన్ని చూస్తాం. ఓకే, రేమాండ్ని చూద్దాం, రేమాండ్ని కూడా చూద్దాం ఒకసారి. ఓకే, రేమాండ్ మనకి ఇది కూడా 35లోనే వచ్చింది. సో ఇక్కడ మన రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిందా లేదా చూడండి అంతే, విత్ వాల్యూమ్తో. సో వాల్యూమ్ కూడా చూసారా మీరు, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, రైట్. సో మనకి ఎప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది ఇది 31st. సో మనం క్లోజింగ్లో తీసుకున్నా సరే సో ఆల్మోస్ట్ ఎంత పర్సంటేజ్ రిటర్న్స్ వచ్చి ఉంటాయి చూడండి. సో ఆల్మోస్ట్ 2 daysలోనే 30%. సో మనం ఏమనుకున్నాం 10 to 20. సో రేమండ్ ఒక్కటే 30% విత్ ఇన్ 2 daysలో వచ్చేసింది. సో రేమండ్ ఫండమెంటల్గా ఎలా ఉంది అది కూడా చూసుకోండి. ఓకే, సో 5 years ఇది. సో గ్రాడ్యువల్గా గ్రోత్ ఉందా లేదా, మన షార్ట్ టర్మ్ కాబట్టి ఇక్కడ నుండి చూసారంటే సో గ్రోత్ లేదు అనుకుంటారు, కానీ ప్రీవియస్ ఇయర్స్ నుండి చూడండి. సో గ్రాడ్యువల్ గ్రోత్ ఉంది. లేదు 10 years, సో మ్యాక్స్ పెట్టండి, గ్రాడ్యువల్గా గ్రోత్ ఉంది. సో స్టాక్ 52 weeks హై దగ్గర ఉంది. ప్రోస్ కాన్స్ చూడండి. సో ఆపరేటింగ్ నెట్ ప్రాఫిట్ ఎంత, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత, క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి. ఓకే, టోటల్ అసెట్స్ చూడండి. సో ఇవన్నీ చూస్తే మీకు కొంచెం ఇంకా, సో ఫండమెంటల్గా అంతగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు మనం షార్టర్ పీరియడ్ కాబట్టి. బట్ చూడండి, చూస్తూ ఉంటే మీకు అంటే ఫర్దర్గా యూజ్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇట్లా గ్రాడ్యువల్గా పబ్లిక్ ఎఫ్ఐఎస్ ఇంక్రీజ్ చేస్తున్నారా లేదా, సో డిక్రీజ్ చేస్తూ వస్తున్నారా. ఓకే, అవి చూసుకుంటే బెటర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.